హాయ్ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. ఈరోజు వీడియోలో మీకు ఒక బెస్ట్ టాప్ 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 డిఫెన్స్ స్టాకు డిసెంబర్ మంత్లో పెరగడానికి చాలా రెడీగా ఉందండి. నేను ఎందుకంటే ఇంత ఓవర్ హైప్తో అయితే ఏ స్టాకు గురించి చెప్పలేదు. సో ఎందుకు పెరగడానికి రెడీగా ఉందనేది ఇంక్లూడింగ్ ఆ రీజన్స్తో సహా చెప్తాను. సో మిస్ చేసుకోకుండా వీడియోని కంప్లీట్గా చూడండి. సో దీంతో పాటు మనం రెగ్యులర్గా ఇచ్చే అప్డేట్స్ ప్రిడిక్షన్స్ అన్నీ మీకు యూజ్ అవుతున్నాయి అనుకుంటే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న నిన్నటి వీడియో చూడండి, మార్కెట్ పడుతుందని చెప్పాను, మొత్తం మార్కెట్ పడిపోయింది. రేపు వెడ్నెస్డే మార్కెట్ ఎలా ఉండబోతుందో కూడా చూద్దాం. రైట్, ద ఫస్ట్ డిఫెన్స్ స్టాక్ మనందరికీ తెలుసు. ఏ కంట్రీకైనా మేజర్ మేజర్ సోర్స్ ఏంటయ్యా అంటే సేఫ్టీ సోర్స్, వాట్ ఎవర్ మేబీ ఏం పిలిచిన డిఫెన్స్. సో అటువంటి డిఫెన్స్లోనే ద ఫేమస్ స్టాక్ ఇన్ ఇండియా, వన్ ఆఫ్ ది ఫేమస్ స్టాక్ ఇన్ ఇండియా హ్యూజ్ ప్రాఫిట్స్ ఇవ్వడానికి డిసెంబర్ మంత్ 2026లో రెడీగా ఉంది. సో అది ఏంటి మరి, ఎందుకు రెడీగా ఉంది, అసలు ఏంటి, ఏం జరిగింది, అంత పెద్దగా చెప్పాల్సిన స్టాక్ గురించి ఏముందో ఒకసారి చూద్దాం. సో మెయిన్గా కొంచెం దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మనందరికీ రీసెంట్గా తెలిసిందే అండి, దుబాయ్లో ఎయిర్ షో జరిగింది. 2025 దుబాయ్ ఎయిర్ షోలో జరిగింది. ఈ ఎయిర్ షోలో సో మన ఇండియా తయారు చేసిన తేజాస్ ఫైటర్ జెట్, సో తేజాస్ ఫైటర్ జెట్ ఏదైతే ఉందో, సో ఇది ఆల్మోస్ట్ మన ఇండియన్ స్టాండర్డ్ టైమ్స్ ప్రకారం మధ్యాహ్నం 2:10కి ఈ డెమో ఫ్లైట్ ఏమైందంటే ఆ ఫైటర్ జెట్ అనేది కంట్రోలింగ్ కోల్పోయి క్రాష్ అయిపోయింది. క్రాష్ అయిపోవడం వల్ల ఆ ఫైటర్ జెట్లో కూర్చున్న వింగ్ కమాండర్ ఐఏఎఫ్, సో వింగ్ కమాండర్ నమ్నష్ నమ్నష్ సౌల్ గారు పాపం ఆయన చనిపోయారండి. సో ఎందుకంటే చాలా హై ప్రెషర్తో ఉండేవి. సో దీనికి ఏంటయ్యా అంటే మేజర్గా అది ఎమ్మటే క్రాష్ అవ్వడం వల్ల పెద్ద ఎత్తున మంటలు వచ్చింది. అంటే ఆ పైలట్ జెట్కి కాపాడే సోర్స్ కూడా లేకపోయింది. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు అనమాట. చాలా బ్యాడ్ థింగ్ ఇది. సో ఇంకొక సోల్జర్కి ఇలా జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో థింగ్ ఏదైనా మరి దీనికి స్టాక్ మార్కెట్కి ఏంటి రిలేషన్ అంటే ఉందండి. సో ఆ కంపెనీ పేరే హాల్ అండి, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనమాట. ఇది చూస్తే నిన్న హ్యూజ్ ఫాల్ అయిపోయింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హ్యూజ్ ఫాల్ అయిపోయింది. ఎందుకు ఏంటి అంటే ఈ తేజాస్ ఈ ఫైటర్ జెట్స్ని మేజర్గా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ డెవలప్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా మన హాలే చేస్తుంది. సో యాక్సిడెంట్లుగా జరగనియండి, ఎలా జరిగినా కూడా రెస్పాన్సిబిలిటీ అనేది హాల్ కంపెనీ తీసుకోవాల్సిందే. కాబట్టి సో ఖచ్చితంగా వీళ్ళు దానికి రెస్పాన్సిబిలిటీగా తీసుకోవడం వల్ల నిన్న ఈ హాల్ షేర్స్ ఏదైతే ఉన్నాయో అది కంప్లీట్గా ఫాల్ అయిపోయింది. మీ స్క్రీన్ మీద చూడొచ్చు, హాల్ షేర్స్ కంప్లీట్గా ఫాల్ అయిపోయింది. సో ఈ హాల్ షేర్స్ దీని మీద వాళ్ళు క్లియర్ కట్గా ఎంక్వైరీ చేస్తా అన్నారు. సో హాల్కి సంబంధించి ఎటువంటి ఇంటర్ఫీరెన్స్ లేదు, వాళ్ళ వర్కింగ్ ప్రాసెస్లో వాళ్ళు కరెక్ట్గానే చేశారు, ఎవ్రీథింగ్ కరెక్ట్గానే ఉన్నాయి. సమ్ అన్కండిషనల్ సర్కమ్స్టాన్సెస్ వల్ల ఇలా జరిగింది అని చెప్పేసి, ఇంకా ఏదైనా కారణం ఉందా అని చెప్పేసి వాళ్ళు రీసెర్చ్ వర్క్ చేస్తా అని సో డైరెక్ట్గా మన ఎయిర్ ఫోర్స్ కమిటీస్కి సబ్మిషన్ చేయడం జరిగింది వాళ్ళ సైడ్ నుండి. సో ఇది ఇంత ఇంత పడిన తర్వాత ఖచ్చితంగా ఇప్పుడు ఇది ఫ్యూచర్లో మళ్ళీ బౌన్స్ అవుతుందండి. ఆల్మోస్ట్ ఇంకా పడితే మహా అయితే ఇంకొక హండ్రెడ్ రూపీస్ పడవచ్చు. సో దాదాపు ఇప్పుడు పెరిగితే ఒక 800 దాకా పెరిగే అవకాశం ఉంది ఈజీగా. ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్, సెప్టెంబర్, నవంబర్, డిసెంబర్ లేదా 2026లో చాలా మంచి ఈజీగా రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈజీగానే బౌన్స్ అయిపోద్ది. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ వీళ్ళ ప్రమేయం ఏదైనా ఉండదు, ఎందుకంటే ఇది గవర్నమెంట్ కంపెనీ కాబట్టి ఎనీథింగ్ నెగిటివ్ ఏదైనా ఉన్నా టెంపరీగానే ఉంటుంది. సో ఖచ్చితంగా మార్కెట్స్ అనేవి ఖచ్చితంగా మళ్ళీ హాల్ ఎప్పటికైనా ఇది ఇవన్నీ ఇష్యూస్ జరిగినా జరగకపోయినా ఏం జరిగినా హాల్ ఖచ్చితంగా రీబౌన్స్ అవ్వడం అయితే కన్ఫర్మ్. ఆ పారామీటర్ని కనుక మీరు బేస్ చేసుకుంటే ఖచ్చితంగా గుండెల మీద చేసుకొని ధైర్యంగా హాల్ లాంటి డిఫెన్స్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనేది మై సో సలహా. ప్రాబబిలిటీ, దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ ప్రాబబిలిటీ టు రికవర్ హాల్ షేర్స్. సో మీరు ఎందుకంటే డైరెక్ట్గా యూట్యూబ్లో కొనండి అని చెప్పకూడదు కదా. సో దట్ ఈస్ ద రీజన్. మీకు అర్థమయ్యే ఉంటుంది ఏం చేయాలో. రైట్, సో దాన్ని క్లియర్గా చూసుకోండి. అలాగే ఇంకా రేపటి మార్కెట్ ప్రిడిక్షన్స్ ఒకసారి చూద్దాం. సో ప్రిడిక్షన్స్కి వెళ్తే ఈరోజు నిన్న ఇచ్చిన ప్రిడిక్షన్స్ అన్నీ ఇదిగోండి చూడండి. నిన్న ట్యూస్డే రోజు ఇచ్చిన ప్రిడిక్షన్స్ మొత్తం క్లియర్గా జరిగినాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. అంటే మండే
నిన్నటిది దీనికి ఇస్తాం కదా, రేపటికి మళ్ళీ హాలే ఇస్తున్నానండి. హాల్ బుల్లిష్ ఇస్తున్నాను. 4456 ఇక్కడికి వస్తేనే బుల్లిష్ చేయండి. ఇది వెడ్నెస్డే కండి, మీకు సింపుల్గా మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. వెడ్నెస్డే 26. యా. సో 4456 దగ్గరకు వస్తే బుల్లిష్ చేయండి. 4480 టార్గెట్ ఉంది. 4500 దాకా టార్గెట్ ఉంది. 4432 స్టాప్ లాస్ అవుతుంది. నెక్స్ట్ కంపెనీ కిరీ ఇండస్ట్రీస్. ఇది బేరిష్ అవుతుందండి. బేరిష్ అంటే పడిపోతుంది. 575 దగ్గరకు వస్తేనే ఎంట్రీ తీసుకోండి. బేరిష్ అవుతుంది. 573 నుండి సారీ, టార్గెట్ మీకు 563 నుండి 563 నుండి 550 దాకా మీకు టార్గెట్ ఉంది. అంటే ఇంత పెద్ద టార్గెట్ రీచ్ అవ్వడం కష్టం కానివ్వండి. ఒక 10 to 12 పాయింట్స్ మీరు గ్రాప్ చేసుకోండి, ఎందుకంటే చిన్న స్టాక్ కదా. స్టాప్ లాస్ 583 అండి, చిన్నది. సో రేపు మళ్ళీ ఇండెక్స్కి వచ్చేసరికి సెన్సెక్స్ 85,000 పిఈ అండి. సో మార్కెట్ మళ్ళీ రేపు కొత్త ఎక్స్పైరీ కాబట్టి ప్రైజెస్ ఎక్కువ ఉంటుంది. కంగారు పడాల్సిన పని ఏమీ లేదు. ఎక్స్పైరీ మంత్ చివరి దాకా ఉంటుంది కాబట్టి కొంచెం వెయిట్ చేసి ఏదైనా మార్కెట్ పాజిటివ్లోకి వెళ్తే, మీరు అబ్జర్వ్ చేశారా నిన్న ఇవాళ మార్కెట్ పాజిటివ్కి వెళ్ళి ఎండింగ్లో పడ్డది. సో మళ్ళీ పాజిటివ్కి వెళ్తే వెయిట్ చేసి లాస్ట్ హాఫ్ అన్ అవర్లో కొనండి. లాస్ట్ హాఫ్ అన్ అవర్లో మ్యాజిక్ జరిగింది. సో ఒకవేళ మిస్ అయినా ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే మనకి నెక్స్ట్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కాబట్టి నో ప్రాబ్లం. సో సెన్సెక్స్ 85,000 పిఈ, బ్యాంక్ నిఫ్టీ 59,000 పిఈ. ఇక దీనికి నెక్స్ట్ ఎక్స్పైరీతో పని లేదు, ఈ ఎక్స్పైరీ. సో నిఫ్టీ 26,000 పిఈ, మిడ్ నిఫ్టీ 14,000 పిఈ, ఫిన్ నిఫ్టీ 27,800 పిఈని తీసుకోండి. రైట్, ఇది రేపటికి సంబంధించిన ప్రిడిక్షను. అండ్ దీంతోపాటు మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఉన్న డౌట్స్ని క్లియర్ చేద్దాం. శాంతి గారు, థ్యాంక్ యూ సార్ ఫర్ ఇన్ఫర్మేషన్. వెల్కమ్ అమ్మ. నాగభూషణం గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఆ, శ్రీకాంత్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఈరోజు కామెంట్స్ ఇవన్నీ నిన్నటి వీడియోలో కామెంట్స్ అంటే ఈరోజు వీడియోలో మీరు రాసే కామెంట్స్కి నెక్స్ట్ డే ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, అది చూసుకోండి. నెక్స్ట్, సార్, మోస్ట్ చిప్స్ టెక్నాలజీ షేర్స్ ఫాల్ డౌన్లో అమ్మేయాలా, ఉంచాలా? అది మీరు ఏ ప్రైస్ తీసుకున్నారో చెప్తే మనకి చెప్పడానికి క్లారిటీ ఉంటుందండి. సో ఓకే, వాట్ ఎవర్ మేబీ, నా సజెషన్ చెప్తాను. ఆ, ఉంచొచ్చు అండి, ప్రాబ్లం ఏమీ లేదు. ఉంచొచ్చు. బట్ థింగ్ ఏంటి అంటే మీరు 165 అనేది మ్యాండేటరీ స్టాప్ లాస్గా పెట్టుకోండి. 165 ఉంచొచ్చు, నో ప్రాబ్లం. కంగారు పడి అమ్మేయొద్దు. లాస్లో ఉన్నా కూడా అమ్మేయొద్దు. ఏం కంగారు పడొద్దు, కొంచెం ఓపికగా ఉండండి. బౌన్స్ అయితే టైం పట్టింది. శ్రీరామ్ గారు, జీవన్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. వెల్కమ్ అమ్మ. నివాబుపా షేర్స్ బయింగ్ ప్రైస్, విజయ్ కుమార్ గారు. నివాబుపా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ 80, 79 పైన బై చేయొచ్చు అండి, నో ప్రాబ్లం. మీకు అప్ టు 90 దాకా టార్గెట్ ఉంది. కాకపోతే రిటర్న్స్ కొంచెం స్లోగా ఉంటాయి. అది ఒక్కసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. రిటర్న్స్ కొంచెం స్లోగా ఉంటాయి కాబట్టి ఓపిక పట్టాలి, పేషెన్స్ కావాలి. మంచి కంపెనీ తీసుకోవచ్చు, 79 అండ్ అబోవ్. గిరి గారు, ఎలికాన్ ఇంటర్నేషనల్ స్టాక్లో నేను 10,000 లాస్లో ఉన్నాను సార్. స్టాక్ పెరుగుతుందా లేదా హోల్డ్ చేయమంటారా? ప్లీజ్ చెప్పండి సార్, కంపల్సరీ అండి. ఎలికాన్ ఇంటర్నేషనల్. సో స్టాక్ పెరిగిద్దండి, పెరిగిద్ది. కొంచెం ఓపిక పట్టుకోండి. పెరిగిద్ది స్టాకు ఖచ్చితంగా. మీకు చాలా మంచి రిటర్న్స్ వస్తాయి, ట్రస్ట్ మీ. కాకపోతే దీనికి ఫ్యూచర్ కూడా ఫ్యూచర్ అయితే ఉంది. కొంచెం ఓపిక పట్టండి. మీరు నాకు తెలిసి 10,000 లాస్లో ఉన్నారంటే కొంచెం క్వాంటిటీస్ మీరు ఎక్కువగానే బై చేసి ఉండొచ్చు. లేదు అంటే మీరు 400 ఆ రేంజ్ బాండ్లో కొని ఉండొచ్చు, తక్కువ క్వాంటిటీస్ కొంటే. సో ఏదైనా మినిమం మీ రేంజ్ బాండ్ అయితే మినిమం 400, 300 మధ్యలోనే ఉంటుంది. సో యాక్చువల్గా కొనాల్సిన ప్రైస్ ఇది. అదే చెప్తున్నాను ప్రతిసారి. మీరు అమ్మాల్సిన ప్రైస్లో కొంటున్నారు, కొనాల్సిన ప్రైస్లో అమ్ముతున్నారండి. ఇప్పుడు మీరు యావరేజ్ చేయండి. యావరేజ్ చేస్తే తొందరగా పిక్ అవుతారు. అంటే ఇంకొన్ని షేర్స్ తీసుకోండి. కిరణ్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. నాయుడు ఎల్లప్ప గారు, హాయ్ నాయుడు, ఎలా ఉన్నావమ్మా? సో నాయుడు ఎల్లప్ప నాకు బాగా గుర్తుంది, ఫ్రమ్ వైజాగ్.
వన్ ఆఫ్ ద ఫస్ట్ స్టూడెంట్ నాకు. సో అంటే నేను నా నా ఒక కంపెనీలో కంపెనీలో ఆ స్టూడెంట్ ఫస్ట్ స్టూడెంట్ అనమాట. బాగా గుర్తుంది. నేను నా ఆయనే అనుకుంటున్నాను. సో హాయ్ సార్, గ్రో ఐపీఓ రీసెంట్ లాంచ్ అయింది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా తీసుకోవడం మంచిదా? ఎందుకంటే దానికి లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది కదా. ఏం కాదు, తీసుకోవచ్చు. ఈరోజు ₹5 పెరిగింది. ఏం కాదు, తీసుకోవచ్చు. సత్యనారాయణ గారు సూపర్ సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. రిషి క్రియేషన్స్ గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. గ్రో గురించి బాగా చెప్పారు. థ్యాంక్ యూ అండి. ఈరోజు 50 స్టాక్స్ కొన్నాను. గుడ్ అండి. ₹5,000 జేఎస్డబ్ల్యూలో కొన్నాను. 3,000 ఆర్ఎస్ లాస్లో ఉంది. అవి అమ్మి గ్రో కొనమంటారా, అలానే ఉంచాలా? గ్రో కొనమంటారా? ఆ, ఉంచండి. జేఎస్డబ్ల్యూ సిమెంట్స్ ఏ ప్రైస్ కొన్నారు మీరు? సిక్స్. అమ్మేది కాదు. సో అమ్మే కంపెనీస్ కాదండి. ఉంచండి. ఉంచండి, ఏం కాదు. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇంకొక 50 షేర్స్ అలా యాడ్ చేసుకుందరు కానీ ఇప్పుడు దేన్ని టచ్ చేయొద్దు. మోక్షశ్రీ గారు గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ యువర్ రీసెర్చ్ ఫర్ తెలుగు పీపుల్స్. వెల్కమ్ అండి, వెల్కమ్ మోక్షశ్రీ గారు. సాయి గారు సార్, ట్రయల్ టార్గెట్ చెప్పగలరా ప్లీజ్? డెఫినెట్లీ అండి. ట్రాన్స్ఫార్మర్స్ రెక్టిఫైర్స్ ఇండియా. సో కరెక్ట్గా కనుక మీరు ఓపిక పడితే ఆ, ఇది 300 అండ్ అబోవ్ కనుక కొనుక్కుంటే మీకు ఈజీగా 400, 500, 600 దాకా టార్గెట్ ఉంది. ఒకవేళ ఈ ఈ రేంజ్ బాండ్లో 200, 300 మధ్యలో కొంటే మీరు ఒక యావరేజ్ చేయాలి అంటే మినిమం 14, 15 దగ్గర, 140 దగ్గరకు వస్తేనే యావరేజ్ చేయాలి. మధ్యలో ఎక్కడా చేయొద్దు. టార్గెట్ ఓవరాల్గా అయితే 400 టు 500 మధ్యలో టార్గెట్ ఉందండి. సత్యనారాయణ గారు సార్, ఇన్సాలేషన్ ఎనర్జీ షేర్ బాగా డౌన్ అవుతుంది, ఎనీ రీజన్? 140. అది రీజన్ ఏది లేదండి. ఓవర్గా చెప్పాలి అంటే, జెన్యున్గా చెప్పాలి అంటే అది ఆల్ టైము హిట్ అయింది. సో అంటే దాని ఏ, ఇవ్వాల్సినంత రిటర్న్స్ ఇచ్చింది. రిటర్న్స్ ఇచ్చిన తర్వాత నామినల్గా పడుతుంది కదా, అదే జరిగింది, పడ్డాం. సో అంతే తప్ప అక్కడ పెద్ద ప్రాసెస్ ఇదేమీ లేదు. కావాలంటే ఇప్పుడు కొనుక్కోవచ్చు. ఈ కంపెనీ మంచి ప్రాఫిట్ ఇచ్చే అవకాశం ఉంది, కొనుక్కోవచ్చు, నో ప్రాబ్లం. న్యూలాండ్ ల్యాబ్ స్టాక్ బయింగ్ ప్రైస్ చెప్పండి. 16,700. అట్లీస్ట్ పద 17,000 పైన అయినా కొనండి. ఆ, లేదంటే 17,000 అబోవ్ అయినా కొనండి, లేదంటే 15,700 దగ్గర అయినా కొనండి. మధ్యలో అయితే వద్దు. అంత ప్రైస్ పెట్టే బదులు హాల్ లాంటి స్టాక్స్ తీసుకోవడం బెస్ట్ అండి. నమస్కారం సార్. డిక్సన్ గురించి చెప్పినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఖచ్చితంగా ప్రతి ఒక్క కామెంట్కి ఎంత వీడియో లెంత్ అయినా సరే చెప్తానండి. సో రంగప్రసాద్ గారు, మురళీకృష్ణ గారు థ్యాంక్ యూ అండి. రంగప్రసాద్ గారు హాయ్ సార్, ఆ, జగ్లీ స్టాక్ హోల్డ్ చేయొచ్చా? మీరు ఏదైనా స్టాక్ గురించి అడిగేటప్పుడు అంటే ఆ, మీరు ఏ ప్రైస్లో కొన్నారో చెప్తే దాన్ని బట్టి మనం చెప్పడానికి బాగుంటుంది. హోల్డ్ చేయొచ్చండి, హోల్డ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. మంచిదే స్టాకు, బ్రహ్మాండంగా హోల్డ్ చేయొచ్చు, ఏం కాదు. టార్గెట్ కూడా 500 దాకా ఉంది దానికి. ఆ, గౌతమ్ కుమార్ గారు, కెన్ యూ ప్లీజ్ టెల్ సెండ్ మారుతి సుజుకి స్టాక్స్ ఫర్ లాంగ్ టర్మ్? ఇప్పుడున్న సిచ్యువేషన్లో మారుతి సుజుకి కనుక లాంగ్ టర్మ్కి తీసుకుంటే మీ నెత్తి మీరు కొట్టుకున్నట్టే అవుతుందండి. సో ఎందుకంటే ఇది కనుక ఒక్కసారి పడడం స్టార్ట్ చేస్తే చాలా పడుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో వద్దు. అట్లీస్ట్ ఇఫ్ యూ వాంట్ టు బై, అట్లీస్ట్ అది 15,000 దగ్గరికి ఇంకొక ₹800 పడ్డ తర్వాతే బై చేయండి. ఇంకా పడుతుంది అది. ఎందుకంటే లాస్ట్ అక్టోబర్ నవంబర్ నుండి అది అవే రేంజ్ బౌండ్లో ఉంది, పడుతుంది. కొంచెం ఓపిక చేయండి. పడ్డ తర్వాత 15,000, 14,000కి వచ్చినప్పుడు కొనండి. లక్ష్మీకాంత్ గారు గుడ్ ఈవినింగ్ సార్, గ్రావిటీ స్టాక్ ఇప్పుడు బై చేయొచ్చా?
గ్రావిటా. గ్రావిటా ఇండియా 1816. చెయ్యొచ్చమ్మా, మంచి కంపెనీయే. బట్ 1850 అబోవ్ వస్తేనే కొనండి. 1850 అబోవ్ వస్తే కొనండి. సో మీకు 1950, 2100 దాకా టార్గెట్ ఉందండి. మంచి కంపెనీ. నీలిమ గారు గుడ్ ఈవినింగ్ సార్. హాల్ బుల్లిష్ ఆర్ బేరిష్? బేరిష్ అమ్మ, క్లియర్. సారీ, బుల్లిష్. బుల్లిష్. రేపు కూడా బుల్లిష్ ఇచ్చాను, క్లియర్గా ఒకసారి చూసుకోండి, అక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది, చూడండి. సో ఇది ఆల్మోస్ట్ మీకు అన్ని డౌట్స్ మొత్తం అన్నీ క్లియర్ చేశాను. మీరు హాల్ లాంటి మంచి కంపెనీని మిస్ చేసుకోవద్దు. మళ్ళీ మళ్ళీ ఆపర్చునిటీస్ రావు. అండ్ ఇంకొకటి, చాలామంది చేస్తున్న కామన్ మిస్టేక్ అండి, అంటే మీరు అందరూ ఏమనుకుంటారంటే ఏదో స్టాక్ మార్కెట్ కోర్సు అది ఇది అని చెప్పి ఆ, మీరు అనుకుంటూ ఉంటారు దాని గురించి నేర్చుకోండి అంటున్నారని. నేను నేర్చుకోమనడానికి ప్రాబ్లం ఏంటంటే, ఇందాక మన యూట్యూబ్ తెలుగు ఫ్యామిలీ మెంబర్ ఒకళ్ళు ఏం చేశారంటే, తను అమ్మాల్సిన ప్రైస్లో, సో అమ్మాల్సిన ప్రైస్లో కొన్నారండి. అంటే దాదాపు 400, 300 ఆ రేంజ్లో అమ్మాలి. దాన్ని కొన్నారు, అదేమైంది ఇప్పుడు పడిపోయి 90కి వచ్చేసింది అనమాట. సో ఇటువంటి ఇష్యూస్ అంటే ఇక్కడ ఈక్విటీ కాబట్టి లాస్ రాదు, కానీ చాలా లాంగ్ టర్మ్ మీరు హోల్డ్ చేసుకొని కూర్చోవాలన్నమాట. సో ఈ హోల్డింగ్ పీరియడ్ ఈజ్ నథింగ్ బట్ లాసే అనమాట. టైం చాలా ఇంపార్టెంట్. హోల్డింగ్ పీరియడ్ అనేది మనకు ఒక కైండ్ ఆఫ్ లాస్తో సమానం. అందుకే ఇటువంటి వాటిని క్లియర్ చేసుకోవడం కోసమే మీరు స్టాక్ మార్కెట్ సబ్జెక్టు నేర్చుకోండి అని చెప్తున్నాను. దీనికి మనం December 1 నుండి ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. ఇంక్లూడింగ్ లైవ్ ట్రేడింగ్ ఉంటుంది, ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు లైవ్ ట్రేడింగ్ ఉంటుంది. సో మీరు ఇక్కడ నేర్చుకున్నది ప్రతిదీ ఇక్కడే ప్రాక్టీస్ చేపిస్తాం. ఇంక్లూడింగ్ ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఉంటుంది. ట్రైనింగ్ మీకు స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా అన్నీ నేర్పిస్తాం. మోస్ట్లీ మీ ఫీజు ఏదైతే ఉంటుందో అది మీరు ఇక్కడే ఎర్న్ చేసుకుంటారు. సో ట్రైనింగ్ పీరియడ్లో మీ ఫీజు ఏదైనా, సో ఎటువంటి అడిషనల్ ఫీజెస్ అటువంటిది ఏది ఉండదు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఓన్లీ ఫస్ట్ 5 మెంబర్స్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకే ఉంటుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్, కీప్ వాచింగ్. సో ఇంట్రెస్టెడ్ December 1 బ్యాచ్కి స్లాట్ బుక్ చేసుకోండి. ఈ నెంబర్ కాల్ చేసి స్క్రీన్ మీద కనబడుతుంది. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్, కీప్ వాచింగ్. అంటిల్ టేక్ కేర్, బాయ్, జై హింద్.